అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు సీజే వీరందరికీ కూడా ఆస్తి హక్కు రద్దు అయితే చేయడం జరుగుతుందండి. సంచలనం ప్రకటించిన సుప్రీంకోర్టు. సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇటువంటి తాజా అప్డేట్స్, జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు అయితే రద్దండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే, విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదని స్పష్టీకరణ ఇవ్వడం జరిగింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సంబంధించి వారి యొక్క పోషణ బాధ్యత కుమారులు కుమార్తెలదేనని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పేసిందండి. వృద్ధాప్యంలో అమ్మ నాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో ఓ కన్న తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడీను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది. దేశ చరిత్రలోనే సంచలనమేమండి. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాధారణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని పేర్కొంది. ఈ చట్టం ప్రకారంగా ఏర్పాటైన ట్రిబ్యునళ్లు కన్నవారిని పట్టించుకొని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతామని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులుగా దక్కేలా ఉద్దేశించే అధికారం ఆ ట్రిబ్యునల్కి అయితే ఉంటుందని ధర్మాసనం స్పష్టం